అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 27వ రోజులోకి వచ్చేసాం. కూడారై అనేటువంటి పాశురము పరమ పవిత్రమైనటువంటి పాశురంగా ద్రావిడ ప్రబంధంలో చెప్పబడింది. కావున ఈరోజు అత్యంత విశిష్టమైనటువంటి పాశురం అమ్మవారు స్వామివారికి సమర్పించినటువంటి 27వ పాశురంలో ఈ వ్రత ఫలితాన్ని ఏ విధంగా పొందాలో స్వామివారికి వివరిస్తూ ఉంది. ముందుగా తనియన్లు అనుసంధానం చేసుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் నా కడవా వన్నమే నల్గు. అదేవిధంగా ఈ రోజున 27వ పాశురాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కూడారై వెల్లుం షీర్ గోవింద ఉందన్నై పాడిపறை కొండ్రుయాం பெருசம்மானம் நாடு புகயம் பரிசினால் நன்றாக చూడగమే తొల్వళయే తోడే செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முயங்கை வழிவாரா கூடியிருந்து குளிர்ந்தே లోరెంబావాయ్. ఈ పాశురంలో కూడారై తనతో కలవని వారిని కూడా శత్రువులను జయించేటటువంటి, శత్రువును జయించటము అంటే మానసికంగా జయించటం. తనతో కలవని వారిని కూడా తనలో కలుపుకోవటము స్వామి యొక్క ఉదారత. కాబట్టి కూడారై వెల్లుం షీర్ గోవింద, తనతో కలవని వారిని, తనకు వ్యతిరేకులైన వారిని కూడా కటాక్షించి మోక్షాన్ని ప్రసాదించే ఓ గోవింద, అట్టి కళ్యాణ గుణము కలవాడా, గోవులకు విందు చేయువాడా. గోవులు అంటే జీవులు, తనను నమ్ముకున్నటువంటి భక్తులకు, మనుష్యులకు అందరినీ కూడా కృపచేయువాడా. అటువంటి ఉదారమైనటువంటి కళ్యాణ గుణము అంటే శుభాన్ని కలిగించే గుణాన్ని కళ్యాణ గుణము అంటారు. అట్టి ఓ గోవింద, భక్తులందరికీ విందు చేయువాడా. ఉందన్నై పాడి పరై కొండ్రు, నిన్ను అత్యంత ఇష్టముగా పాడి కీర్తించి, పరై కొండ్రు, పర అనేటువంటి వాయిద్య పరికరం ఏదైతే ఉందో దాన్ని మేము పొంది, యాం పెరు సమ్మానం, పెరు పెద్ద సన్మానము నీ నుంచి మేము ఆకాంక్షిస్తున్నాము. పర అనేటువంటి వాయిద్యాన్ని మాకు వసంగి ఈ యొక్క వ్రతాన్ని మీ చేత పరిసమాప్తము చేయటం వల్ల పెద్ద సన్మానాన్ని మేము పొందనున్నాము స్వామి.
నాడు భువజం పరిశినాల్ నన్రాగా. లోకమంతయు కూడా ఆ సన్మానాన్ని ప్రశంసించే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గోపికా స్త్రీలతో ఎంత గొప్ప వ్రతము చేయించాడు అని చెప్పేసి మీ చేత ఈ వ్రతము చేయించబడమే పెద్ద సన్మానం మాకు. అట్టి సన్మానాన్ని లోకమంతా కూడా ప్రశంసించే విధంగా ఉండాలి స్వామి అని చెప్పేసి నాడు భుగజం పరిశినాల్ నన్రాగ శూరగమే. ఇంకా ఈ వ్రతానికి ముందు, మీలో ఐక్యము కావటానికి ముందు, మీ చేత ఈ వ్రతము ప్రారంభించటానికి ముందు, అంటే స్వామిలో ఐక్యము కావటానికి ఏ విధంగా వారు రెడీ అవుతున్నారో గోపికా స్త్రీలు కోరుతున్నారు. షూడగమే తొల్వళై. షూడగమే చేతి కంకణాలు మేమింకా ధరించవలసి ఉంది. చేతి కంకణాలు అంటే గాజులు ధరించవలసి ఉంది. తోల్పళై తోడే శివిప్పూవే. తోల్పళయే దండకడియాలు, భుజకీర్తులు, భుజాలకు ధరించేటటువంటి ఆభరణాలు, దండకడియాలన్నీ కూడా మేము ధరించాలి స్వామి. పల్కలనం యామణివోం. ఇంకా అనేకమైనటువంటి ఆభరణాలు మేము ధరించవలసి ఉంది. ఆడై యుడుప్పోం. మంచి వస్త్రాలు, పట్టుచీరలను ధరించవలసి ఉంది. అదన్ పిన్నే పాల్ షోరు. ఆ తర్వాత పాల్ షోరు, పాలు అన్నము మునుగునట్లుగా మంచి నెయ్యి పోసి, పంచదార వేసి మంచి పాయసాన్ని తయారు చేసి, ఆడయ్యుడుప్పోం అదన్ పిన్నే పాల్ షోరు మూడనై పెయిదు ముజంగై వజివారా. పాలు అన్నము మునుగునట్లుగా నెయ్యి పోసి మంచి పాయసాన్ని తయారు చేసి, ఆ పాయసము భుజిస్తూ ఉండగా ఆ నెయ్యంతా కూడా చేతి నుంచి మోచేతుల వరకు కూడా కారునట్లుగా కూడిరిందు నీతో కలిసి కుளிరిందే ఆరగించవలసినటువంటి భాగ్యము మాకు కలిగింది స్వామి. అట్టి అవకాశాన్ని కృప చేయండి. దీంట్లో వివాహము కావటానికి ముందు వధువు ఏ విధంగా తయారవుతుందో ఆ విషయాన్ని తెలియజేశారు. స్వామిలో ఐక్యము కావటానికి అమ్మవారితో సహా గోపికాశ్రీలందరూ కూడా కళ్యాణ గుణము అని చెప్పేసి ఎందుకన్నారంటే, ఎవరికైనా శుభాన్ని కలిగించేటటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ గోవింద, మీలో కలుపుకోవటానికి, మీలో ఐక్యము కావటానికి అదే మాకు కళ్యాణము. మిమ్మల్ని చూడటము, మీ భజనలు చేయటము, మీ సంకీర్తనలు చేయటము, మీలో ఐక్యం కావటము, మీతోని పారవశ్యాన్ని పొందటము, మీతో రమించటము మాకు అత్యంత ఇష్టమైనటువంటి పని. అదే ఈ యొక్క వ్రతానికి మూలము. ఇక విషయం ఏమిటంటే, కరువు కాటకాల్ని పోగొట్టడానికి మా చేత ఈ వ్రతాన్ని చేయించడం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. కానీ భగవత్ కైంకర్యమే ప్రధానమైనటువంటి కారణము. కావున ఓ శ్రీకృష్ణ, మేము చేతికి గాజులు వేసుకొని, చెవిదుద్దులు పెట్టుకొని, కర్ణాభరణములు ధరించి, కంఠాభరణములు ధరించి, భుజకీర్తులు ధరించి, పట్టు వస్త్రాన్ని ధరించుకొని పెళ్లి కూతురులాగా మీ ముందుకొచ్చేసి, అంటే పాణిగ్రహణము ముందుగా ఉంటుంది వివాహంలో. పాణి అంటే చిటికిన వేలు అనేటువంటి ఒక అర్థం ఉంటుంది. తర్వాత చేయి అనేటువంటి ఒక అర్థం ఉంటుంది. కరచాలనము అంటే ముందుగా మనము సుముహూర్తమైన తర్వాత వధూవరులు కరచాలనం చేస్తారు. ఈ కరచాలనం చేసే సమయంలో, అంటే ఈ చిటికిన వేలుని పట్టుకునే సమయంలో మంచి పవిత్రమైనటువంటి గాజులు ఉండాలి. అదేవిధంగా ఆభరణము,
అంటే ఇప్పటికీ కూడా ప్రధాన బొంగరం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు ఆడవారు. అదేవిధంగా ధారపోత భటు అని చెప్పేసి మగవారు పెట్టుకుంటూ ఉంటారు. అవి ధరించిన తర్వాతనే కరచాలనము చేయాలి, పాణిగ్రహణము చేయాలి. మొట్టమొదటి స్పర్శ అలంకరణతో ఉండాలి. అదేవిధంగా వివాహము అయిన తర్వాత అంటే తాళి కట్టిన తర్వాత వరుడు పక్కకొచ్చేస్తాడు, వధూవరులు పక్క పక్కన కూర్చుంటారు. అప్పుడు ఈ భుజాలు తగులుతాయి. ఈ భుజాలు కూడా అలంకరించి ఉండాలి. అందుకే భుజకీర్తులు అని చెప్పేసి అన్నారు. ఈ భుజకీర్తులు ధరించవలసి ఉంటుంది. ఆ తర్వాత చెవి దుద్దులు, చెవిని స్పర్శిస్తారు. మొట్టమొదటిసారిగా ఏకాంత గృహంలో ఈ కర్ణాభరణాలని స్పృశించేటటువంటి ఒక ఆచారం ఉంటుంది పూర్వము. ఆ విధంగా మొట్టమొదటి స్పర్శ ఈ చెవిని ముట్టుకోవడం, మొట్టమొదటి స్పర్శ ఈ యొక్క కరచాలనం చేయటం, మొట్టమొదటి స్పర్శ ఈ భుజాన్ని తాకటము, కాలిని తాకటము. కాలిని తాకటే మెట్టెలతో ఉన్నటువంటి కాలిని మాత్రమే పాదఘట్టనము అంటారు. లగ్నంచ పాదఘట్టంచ కంకణం పుస్తమేవచ. ఎక్కడెక్కడైతే పురుషుడు స్పర్శ చేస్తాడో అక్కడ ఆభరణం ఉండాలి. అలా ఉంటేనే అది మంగళకరణము అని చెప్పేసి మనకు పెద్దలు చెబుతున్నారు. కాబట్టి పెళ్లి కూతుర్ని తయారు చేయడంలో, ఆభరణాలు ధరించటంలో ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విధమైనటువంటి అర్థం ఉంటుంది. కాబట్టి మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది. అదంతా ఇప్పుడు మనం ప్రస్తావించడం కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని వెనక చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి వేదోక్తమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ విధంగా అన్ని ఆభరణాలు ధరించి, పట్టు వస్త్రాన్ని ధరించి, అంటే ఎవరూ స్పృశించని వస్త్రాన్ని వధువు ధరించాలి. అంటే మొట్టమొదటిసారిగా పురుషుడు వధువుని తాకాలి అంటే ఎవరు తాకనటువంటి పట్టు వస్త్రాన్ని, అంతకుముందు ధరించని వస్త్రాన్ని ధరింపజేసి అప్పుడు పురుషుడు స్పర్శ చేస్తాడు. ఆ విధంగా పట్టు వస్త్రాన్ని ధరించాలి. పట్టు అంటే పవిత్రమైనటువంటి అని ఒక అర్థం ఉంది. కాబట్టి పవిత్రమైనటువంటి వస్త్రాలను ధరించి అన్ని అలంకారాలు చేసుకొని, ఎక్కడెక్కడైతే ఏకాంత గృహంలో పురుషుడు స్పర్శ చేస్తాడో ఆ అవయవాలన్నీ కూడా ఆభరణాలతో అలంకరించుకొని మేమంతా రెడీ కావలసినటువంటి అవసరం ఉంది స్వామి. ఈ వ్రతానికి ముందుగా అంటే స్వామిలో ఐక్యం కావటానికి, స్వామినే పొందటానికి, స్వామినే వివాహము చేసుకోవటానికి. అందుకే కళ్యాణ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. గోవింద ఎల్లప్పుడూ కూడా విందు చేయువాడు, ఎవరినీ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టనటువంటి దైవస్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్టి పరమాత్మలో ఐక్యం కావటము కోసము స్వామిని అర్థిస్తూ ఉంది. ఈ యొక్క వ్రతం ఏదైతే ఉందో, మీరిచ్చేటటువంటి ఈ యొక్క వ్రత ఫలితం ఏదైతే ఉందో అది లోకులందరూ కూడా ప్రశంసించే విధంగా ఉండాలి స్వామి అని చెప్పేసి వ్రత ఫలితాన్ని ముందుగానే చెప్పేశారు స్వామికి గోపికా స్త్రీలు అమ్మవారితో సహా. స్వస్తి ప్రజాభ్యం. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆరగింపు ఏమిటంటే పాయసాన్నం. మంచి శుద్ధమైనటువంటి ఆవు పాలు, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి, శుద్ధమైనటువంటి బియ్యంతో పరమాన్నము తయారు చేసి, కూడారై అంటే పరమాన్నం అనే అర్థము కూడా ఉంది, పాయసం అనే అర్థం ఉంది. కాబట్టి అట్టి పాయసాన్ని ఈ రోజున స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం భుజించినట్టయితే పరమ పవిత్రమైనటువంటి వ్రత ఫలితం ఏదైతే ఉందో అందరూ భక్తులు కూడా ఆ ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి మనకు ద్రావిడ వేదంలో చెప్పబడింది. స్వస్తి ప్రజాభ్య.